హాయ్ ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో ఈ దుప్పటాని ఎలా కన్వర్ట్ చేశానో చూపిస్తాను. ఇది వచ్చేసి కాటన్ దుప్పటా, 2 సైడ్స్ బార్డర్ ఉంది, 2.2 మీటర్స్ ఉంది. దీన్ని మా పాపకి ఇలా 2 లేయర్స్లో ఫ్రాక్ని డిజైన్ చేశాను. ఈ ఫ్రాక్ కోసం 1.5 మీటర్ లైనింగ్ని యూజ్ చేశాను. ఫస్ట్ ఇలా లైనింగ్ని ఒక సైడ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి, మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేయండి, అంటే 4 ఫోల్డ్ చేసుకోండి. ఇది 32 ఇంచెస్ పన్నా, సో 16 ఇంచెస్ వెడల్పు వస్తుంది. ఈ వెడల్పు మనకు సరిపోతుంది. 8 ఇంచెస్ కంటే ఎక్కువ కావాలన్నప్పుడు ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి. నాకు 8 ఇంచెస్ వెడల్పే కాబట్టి ఇలా నిలువుగా ఫోల్డ్ చేశాను. కింద ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచ్ అండ్ ఆర్మ్ రౌండ్ కూడా 4.5 ఇంచ్కి మార్క్ చేయండి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. చెస్ట్ లూజ్ 7 ఇంచ్ తయారీ, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 8 ఇంచ్కి ఇలా మార్క్ చేయండి. కింద నడుము దగ్గర 1 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా మార్క్ చేసి ఈ 1/2 ఇంచ్కి కింద విడిచిపెట్టాం కదా, దాంట్లోకి కలిపేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేయండి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. నెక్ ఎంత విడత అయితే తీసుకుంటామో అక్కడ నుంచి షోల్డర్ మిడిల్ దగ్గర ప్లీట్స్ కోసం చిన్న కట్ పెట్టేయండి. నెక్ విడుతూ 1.5 ఇంచ్కి మార్క్ చేయండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసి రౌండ్గా కట్ చేసేయండి. ఈ నెక్ విడ్త్ నుంచి 1/2 ఇంచ్ డౌన్ షోల్డర్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పీస్ని సపరేట్ చేసి ఫ్రంట్ పీస్కి నెక్ని డ్రా చేయాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచ్కి మార్క్ చేసి ఇలా స్క్వేర్గా డ్రా చేసుకోండి. కింద 1 ఇంచ్ వెడల్పు ఉండాలి, పైన 1.5 ఇంచ్ వెడల్పు ఉండాలి. మిగిలిన లైనింగ్లో ఇలా 20 ఇంచెస్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పీసెస్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి 20 ఇంచెస్, బ్యాక్కి 20 ఇంచెస్, ఇలా 2 పీసెస్ని కట్ చేసుకోండి. ఇది పెద్ద తాను, సో అందుకని కంటిన్యూగా కట్ చేస్తున్నాను. మీరు క్లాత్ సపరేట్గా తెచ్చుకోవాలంటే 1.5 మీటర్ సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇక లైనింగ్ అవసరం లేదు. ఇప్పుడు చున్నీని సపరేట్ చేయండి. బార్డర్స్కి ఇటువైపు వచ్చిన బార్డర్ని, అటువైపు వచ్చిన బార్డర్ని ఫస్ట్ సపరేట్ చేసేయండి. రెండు బార్డర్స్ని సపరేట్ చేశాక ఇలా డబల్ ఫోల్డ్ చేయండి. ఒక చివరన డబల్ ఫోల్డ్ చేసేసి ఇలా లైనింగ్ని పెట్టేసి పైన బాడీ లైనింగ్ని కట్ చేసేయండి, అది ఎంత లెంత్ ఉందో. తర్వాత ఫస్ట్ లేయర్ కోసం ఇదే లెంత్లో 9 ఇంచ్కి 2 పీసెస్ని కట్ చేసుకోండి. 9 ఇంచెస్కి అంటే ఫ్రంట్కి ఒక 9 ఇంచ్ పీస్ అండ్ బ్యాక్ ఒక 9 ఇంచ్ పీస్ ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు నిలువులో ఫోల్డ్ చేసుకోండి, అంటే పన్నా వెడల్పులో, పన్నా పొడవులో ఇప్పుడు కట్ చేసింది. పన్నా వెడల్పులో అంటే చున్నీ బార్డర్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. అది కట్ చేసాం కదా, అటువైపు కట్ చేసుకోండి. బార్డర్ కట్ చేసినప్పుడు ఈవెన్గా లేదు కాబట్టి ఇప్పుడు ఈవెన్గా ఇంకొకసారి కట్ చేసుకొని 10 ఇంచెస్కి 2 పీసులను కట్ చేసుకోండి. ఇది సెకండ్ లేయర్కి వస్తుంది. ఫ్రంట్ ఒక లేయరు, బ్యాక్ ఒక లేయరు. ఇది చున్నీ పొడవు లెంత్ 2.5 కాబట్టి ఇది పావుదొక్క 2 మీటర్లు ఉంటుంది. సో సెకండ్ లేయర్కి ఇది సరిపోతుంది. మిగిలిన క్లాత్ని మీరు హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్స్ ఏం పెట్టట్లేదు. ఇలా సీదా పైన లైనింగ్ని ఇలా పెట్టేసి అండ్ నెక్ అండ్ చంక 2 కుట్టేసి ఉల్టా తీసేస్తాను. నెక్ పట్టీస్ ఏమీ వాడట్లేదు. సో సింపుల్గా సీదా పైన లైనింగ్ పెట్టేసి నెక్ అండ్ చంక 2 ఇలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టేసి రివర్స్ తీసేయండి. మీకు ఓపిక ఉందనుకుంటే నెక్ పట్టీస్ని వాడండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పేసి లైనింగ్ ఎలా ఉందో మెయిన్ క్లాత్ పైన అలా స్టిచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి. ప్లీట్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ వెడల్పులో 2 ఇంచ్ పొడవులో ఇలా ప్లీట్స్ని పెట్టేయండి. 2 ప్లీట్ మార్కింగ్ దగ్గర ఇలాగే పెట్టేయండి. అండ్ బ్యాక్ని కూడా సేమ్ ఇదే విధంగా మెయిన్ సీదా పైన లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి. బ్యాక్ ఓపెన్ కోసం నేను చిన్నగా మిడిల్ దగ్గర చిన్నగా కట్ పెడతాను. ఫస్ట్ నెక్ని అండ్ చంకను రెండింటిని కుట్టేసుకోండి. ఇలా కదలకుండా పట్టుకొని నీట్గా కుట్టేసుకోండి. ఈ కుట్టేటప్పుడు ఈవెన్గా పట్టుకోవాలి, సో లైనింగ్ అనేది సరిగ్గా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు దీన్ని సరిగ్గా సమానంగా ఫోల్డ్ చేసి మిడిల్ దగ్గర ఇలా చిన్నగా ఒక 3 ఇంచ్ పొడవులో ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇటువైపు ఒక స్టిచ్, అటువైపు స్టిచ్ ఇలా వీ షేప్లో కుట్టుకోవాలి. మధ్యలో ఒక 1/4 ఇంచు గ్యాప్ అనేది వస్తుంది. దీన్ని మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసి రివర్స్ తీసుకోండి. అండ్ చంక వైపు గల్ల వైపు ఇలా చేస్తే బ్యాక్ అనేది ఈజీగా పడుతుంది, నెక్ దగ్గర టైట్ కాదు. ఇది ఆప్షనల్. ఇలా కాకుండా మీరు కింది వరకు కట్ చేసుకొని ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. అలాగే ప్లీట్ మార్కింగ్ దగ్గర సేమ్ 2 ఇంచ్ పొడవులో 1/2 ఇంచ్ వెడల్పులో మళ్ళీ 2 ప్లీట్స్ని పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ని లైనింగ్ ఎంత ఉందో అంతవరకు స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత రెండింటిని జాయిన్ చేస్తాను. ఇప్పుడు 2 షోల్డర్స్ని ఒకదానిపై ఒకటి ఇలా నీట్గా పెట్టేసుకొని రెండింటిని జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత నెక్ చుట్టూ అండ్ చంక చుట్టూ అనుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేశాక నడుం దగ్గర ఫస్ట్ లేయర్ని స్టిచ్ చేసుకోవాలి. 9 ఇంచ్ పొడవులో కట్ చేసుకున్న ఈ లేయర్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పీస్కి స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పీస్ పైన ఇలా ఫస్ట్ లేయర్ని ఇలా పెట్టేసి దాని మిడిల్ని ఫ్రంట్ మిడిల్ దగ్గర ఇలా కదలకుండా పిన్ పెట్టేయండి. అక్కడ నుంచి చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టేసుకోండి. స్టార్టింగ్ ఒక 2 ఇంచ్ నుంచి 2.5 ఇంచ్ వరకు ప్లెయిన్గా స్టిచ్ చేయండి, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి చిన్న చిన్న ప్లీట్స్ని ఈ మిడిల్ పాయింట్ దగ్గర మ్యాచ్ అయ్యేలా ఇలా సమానంగా ప్లీట్స్ పెట్టేసుకోండి. పిన్ వరకు పెట్టిన తర్వాత పిన్ తర్వాత నుంచి కూడా సేమ్ అదే విధంగా ఇటు చివరన కూడా ఒక 2 నుంచి 2.5 ఇంచ్ వరకు ప్లెయిన్గా స్టిచ్ చేసుకోండి. మిడిల్ మొత్తం ఈవెన్గా ప్లీట్స్ పెట్టడానికి ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ పీస్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని అటాచ్ చేయాలి. ఇది 10 ఇంచ్ పొడవులో కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఫస్ట్ ఇలా టంచన్ పైకని అందులో సూది పెట్టేసి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టేసుకోవచ్చు, అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. 5 నెంబర్ పెట్టేసి టంచన్ పైకని మధ్యలో సూది పెడితే ఇలా ఆటోమేటిక్గా ఫ్రిల్స్ వస్తాయి. ఈ వచ్చిన దాన్ని ఫస్ట్ లేయర్కి మ్యాచ్ చేయేలా చూసుకోండి. ఎక్కువ అయినా తక్కువ అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం కుచ్చుల దగ్గర ఇలా ఇంకా కొంచెం పుష్ చేయండి. తక్కువ అయింది అనిపిస్తే అక్కడక్కడ కొంచెం కుట్లు విప్పితే సమానం అయిపోతుంది. నాకు సరిగ్గా వచ్చింది. ఇలా వచ్చిందని ఫస్ట్ లేయర్కి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి అనుగుడు స్టిచ్ అనేది ఇలా వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ పీస్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పీస్ని కూడా స్టిచ్ చేశాను. స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేయాలి. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ వైపు తిప్పేసి మెయిన్ పైన బాడీని అక్కడ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు లైనింగ్ మిడిల్ని అలాగే బాడీ మిడిల్ని మ్యాచ్ చేస్తూ ఇలా పిన్ పెట్టేయండి. ఇలా 20 ఇంచెస్ పొడవు కాకుండా పన్నా ఉంటుంది కదా, 32 ఇంచెస్ పన్నా, ఆ పన్నాని సరిగ్గా మిడిల్గా ఫోల్డ్ చేసి బాడీ మిడిల్కి ఈ మిడిల్ని మ్యాచ్ చేస్తూ పిన్ పెట్టాను. ఇప్పుడు చిన్న చిన్న ప్లీట్స్ని మ్యాచ్ చేస్తూ స్టిచ్ చేసుకోండి. ఇది లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఈవెన్గా పెట్టాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే మిడిల్ పాయింట్ని జాయిన్ చేయాలి ఖచ్చితంగా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్కి కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ని ఇలా సపరేట్ చేసి ఫస్ట్ దీన్ని ఒకసారి ఎడ్జెస్ని రెండింటిని కలుపుతూ స్టిచ్ చేసుకోండి. అటువైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫస్ట్ మెయిన్ క్లాత్ని ఇలా సపరేట్ చేసేసి ఆ రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేయండి. రెండింటిని స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. వెనకాల టై చేసుకోవడానికి బార్డర్ క్లాత్ని ఇలా టైస్ కోసం ఇలా స్టిచ్ చేశాను. ఫస్ట్ దీన్ని మిడిల్లో ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ని 1 ఇంచ్ కిందికి పట్టుకొని ఇలా స్టిచ్ చేయండి. ఇంకొక వైపు కూడా సేమ్ మిడిల్లో ఇలా సరిగ్గా పెట్టేసి 1 ఇంచ్ వెడల్పులో ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ దాకా వచ్చాక మెయిన్ క్లాత్ని లోపలికి అనేసి లైనింగ్ని మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోండి. అటువైపు కూడా లైనింగ్ని సపరేట్గా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ వరకు మెయిన్ క్లాత్ని లైనింగ్ని పట్టుకొని 1 ఇంచ్ తర్వాత మెయిన్ క్లాత్ని లోపలికని లైనింగ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా స్టిచ్చెస్ని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి నడుం పట్టుకుంటూ మనకి ఎంత టైట్ అయితే కావాలో అంత టైట్లో వేసుకోవచ్చు. కింద లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకొని కింద దీనికి బార్డర్ అటాచ్ చేస్తే ఫ్రాక్ స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఈ బార్డర్ని ఇలా 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని 2 బార్డర్లని అటాచ్ చేయండి. అటాచ్ చేసేసి దీని చుట్టూ కింద ఇలా స్టిచ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ మందం పట్టుకుంటూ. నేను ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను.
నాకు ఇది బార్డర్ లేకుంటేనే బాగుంటుంది అనిపించింది. తర్వాత నేను ఇది బార్డర్ తీసేసాను. వితౌట్ బార్డర్ ఇలా ఉందన్నమాట ఫ్రాక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.